జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సరిగ్గా వైద్యం చేయించుకోవట్లేదేమో, మీకు కొద్దిగా వ్యాధి ముదిరినట్లుంది. తక్షణమే మీ డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధాని అంశంలో మొదటి నుంచి కూడా మీ సైకో నైజాన్ని మీరు బయట పెడుతూనే ఉన్నారు. 2016లో మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అక్కడ 30,000 ఎకరాల భూసేకరణ చేయాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పి, తర్వాత 2018 ప్రాంతంలో రాజధాని అమరావతిలో ముందు ప్రాంతం ఇది, ఇక్కడ ఉండకూడదని చెప్పి కూడా మీరు తెరపైకి తెచ్చారు. తర్వాత ప్రజల వ్యతిరేకతను చూసి మీరు 2019 ఎన్నికలకు ముందు లేదు ఈ ప్రాంతంలో నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి కూడా మీరు మీ నాయకులతో ఆ రోజు ప్రకటనలు చేపించారు. తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులనే ఒక నినాదం తెచ్చి 3 ప్రాంతాల మధ్యన చిచ్చు లేపి ప్రజలలో విడగొట్టి పాలించాలనే దురుద్దేశంతో దుహంకారంతో మీరు 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. కానీ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు 19 నుంచి 24 దాకా 3 రాజధానుల కానీ ఎటువంటి